చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏదైతే మనం అధికారంలోకి వచ్చామో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చేలో భాగంగా దాదాపు అధికారం వచ్చినప్పటి 20 రోజులకే 1000 రూపాయలు పింఛన్ సూపర్ 6 లో ఉన్నటువంటి భాగమే కదా. తరువాత రెండో అంశం ఏమిటంటే ఇచ్చిన హామీలో రెండో హామీ ఉచిత గ్యాస్ సిలిండర్స్. అది కూడా మన దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాం. మరి రైతులకు కూడా ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు కూడా అది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎక్కడైతే అవకాశం రైతులకు ఇవ్వాల్సి వస్తుందో ఎక్కడైతే వాళ్ళు ఉన్నటువంటి ఏరియా ప్రాంతంలో కూడా సర్వేలు చేసి అవన్నీ కూడా రికార్డు పరంగా కూడా తీసుకుంటున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఎందుకు హామీల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? అదే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1000 రూపాయల పింఛన్ని 250 రూపాయలు 4 సార్లు పెంచారే. దాదాపు 4 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన 20 రోజుల్లోనే మీకు పింఛన్ ఇచ్చాడు కదా. ఎందుకు మళ్ళా మీరు కూటమి ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు మొదలు పెట్టారు? చెప్పండి, కంటిన్యూ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో తప్పకుండా కూడా ఉమ్మడి కలయిక జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మేము చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. అమరావతి పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం చూసినాం 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా ఏ రోడ్లకు పోయినా కూడా గుంతలు పడ్డాయి. ఆ గుంతలన్నీ కూడా పూడ్చేదానికి ఆల్రెడీ కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసాం. మరీ అంతేకాకుండా పంచాయతీలు కూడా రోడ్లన్నిటికీ కూడా సీసీ రోడ్లకు భూమి పూజలు చేశాం. అవి కూడా ఇప్పుడు ప్రాసెస్ లో జరుగుతున్నాయి. మీకు ఏదైనా తెలిసి ఎక్కడైనా తప్పులు జరిగే అవకాశం గతంలో ఉన్నాయి, కానీ ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలకు మేము మాట ఇచ్చామో ఏదైతే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మేము భగవద్గీతతో సమానం. ఏదైతే మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సూపర్ 6 అని పెట్టామో అది ఖచ్చితంగా భగవద్గీతతో సమానం. మాకు ఖచ్చితంగా కూడా దాంట్లో ఉన్న అంశాలన్నీ కూడా ప్రజలకు ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఉమ్మడి కలయిక ఇది అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది. ముద్రగడ పద్మనాభం గారు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే గత కొంతకాలంగా ఆయన సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఆయన లేఖ రాయడాన్ని మీరు ఎలా చూస్తారు? ముద్రగడ పద్మనాభం గారు మరి వైసీపీలో గత 5 సంవత్సరాలుగా కూడా ఆయన కూడా పరిపాలన, ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నవేత్త. ఈ ప్రపంచంలో దాదాపు ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది. మనం దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా చూస్తే గతంలో రాని ఏదైతే పెట్టుబడులకు రాకుండా భయపడినటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలన్నీ కూడా మళ్ళా వస్తున్నాయి. అలాంటి సమయంలో ముద్రగడ పద్మనాభం గారు మరి ఎందుకు ఆ లేఖ రాయాల్సి వస్తుందో దాని వెనుక ఆంతరం ఏమిటో మాకైతే అర్థం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇప్పటి